వల్ల ఓడిపోయామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. నాసి రకం మద్యం అంటూ టీడీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని, దీంతో లిక్కర్ తాగే వాళ్లు తమకు ఓటేయలేదని చెప్పారు. ఇసుక విధానం వల్ల కొన్ని వర్గాలు నష్టపోయాయన్న ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారము ఓ కారణమన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారు చంద్రబాబును తిట్టడము ప్రభావం చూపిందన్నారు మహేష్ రెడ్డి. ఓడిపోవడానికి సరే అనేక మంది కార్యకర్తల నాయకులతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాడు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే, తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైటిలింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ అందరూ చర్చిస్తున్నారు, గ్రామాల్లో మాట్లాడుతున్నారు. తప్పులేదు, మాట్లాడాలి కూడా. తప్పులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, మరోసారి జరగకుండా చూసుకోవాలి. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, బహుశా తెలుగుదేశం వాళ్ళు వింటే వాళ్ళకి